హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హీరో నితిన్ మరియు హీరోయిన్ శ్రీలీల జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్. అయితే ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ తెలుసుకోబోయే ముందు మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్లయితే టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఈ సినిమాపై మీకు అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అయితే ఒక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని శ్రేష్ఠ మూవీస్, రుచిరా ఎంటర్టైన్మెంట్స్, ఆదిత్య ఎంటర్టైన్మెంట్ మూవీస్ బ్యానర్లపై ఎన్ సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి అయితే నిర్మించారు. ఇక ప్రమోషన్స్ లో భాగంగా రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, లిరికల్ సాంగ్స్ ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ అయితే లభించిందని చెప్పుకోవాలి. ఇక డిసెంబర్ 8న రిలీజ్ అయిన ఈ చిత్రానికి పర్వాలేదు అనిపించే టాక్ అయితే వచ్చింది. కానీ ఓపెనింగ్స్ అయితే దాని స్థాయిలో నమోదు కాలేదు. ఒకసారి వీకెండ్ కలెక్షన్స్ గాని మనం గమనించినట్లయితే నైజాం 1.42 కోట్లు, సీడెడ్ 0.40 కోట్లు, ఉత్తరాంధ్ర 0.35 కోట్లు, ఈస్ట్ 0.18 కోట్లు, వెస్ట్ 0.16 కోట్లు, గుంటూరు 0.21 కోట్లు, కృష్ణ 0.24 కోట్లు, నెల్లూరు 0.15 కోట్లు, ఏపీ మరియు తెలంగాణ ఓవరాల్ గా చూసుకున్నట్లయితే 3.11 కోట్లు అయితే రావడం జరిగింది. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా చూసుకున్నట్లయితే 0.37 కోట్లు, ఓవర్సీస్ 0.42 కోట్లు. వరల్డ్ వైడ్ గా ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ ఎంత కలెక్ట్ చేసింది అనేది మనం గమనించినట్లయితే 3.90 కోట్ల షేర్ ని రాబట్టింది ఈ సినిమా. ఇక ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ చిత్రానికి 23.3 కోట్ల థియేట్రికల్ బిజినెస్ అయితే జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వడానికి ఇంకా 24 కోట్ల షేర్ను రాబట్టాల్సి ఉంది. అయితే 4 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 3.9 కోట్ల షేర్ను అయితే రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి ఇంకా 20.1 కోట్ల షేర్ను రాబట్టాల్సి ఉంది. మరిన్ని టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.